Hello aspirants, welcome back to Grandhalaya. ప్రీవియస్గా మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిరీస్ స్టార్ట్ చేసాం అవునా. సో దాంట్లో మీకు స్ట్రాటజీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మేము రిసీవ్ చేసుకున్న మ్యాక్సిమం క్వైరీస్ వేటి గురించి అంటే మాక్ టెస్ట్ గురించి అండ్ అలాగే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా పీడిఎఫ్స్ గురించి అడుగుతున్నారు అండ్ యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కూడా లైక్ బిట్ బ్యాంక్స్ అని వీటిపైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, రైట్. క్వైరీస్ అనేవి ఉన్నాయి. అయితే వీటన్నిటిని రిజాల్వ్ చేయడానికి మేము మీ ముందుకి యాప్తో రావడం జరిగింది. సో గ్రంథాలయ యాప్ని లాంచ్ చేసాము. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో దాట్ ఇప్పుడు మీకు యాక్సెస్ అనేది టెస్ట్ సిరీస్కి అండ్ అలాగే పీడిఎఫ్స్ ఓకే లైక్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవన్నీ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు ప్లే స్టోర్కి వెళ్ళి గ్రంథాలయ్ అని టైప్ చేయండి. GRANTHALAY గ్రంథాలయ్ అని టైప్ చేస్తే మనకి మన యాప్ మీకు కనిపిస్తుంది. ఇఫ్ అట్ ఆల్ మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోలేకపోతే మేము డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాము యాప్ది. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ మీకు ఆ లింక్ ద్వారా కూడా యాప్ డౌన్లోడ్ అవ్వట్లేదంటే ఒకసారి మేము ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేయండి. సో మేము మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది వి విల్ లైక్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ ఓకే. అండ్ అలాగే ఈ యాక్సెస్ అనేది iOS డివైజెస్, ఆండ్రాయిడ్ అండ్ ల్యాప్టాప్ ఓకే అందరికీ అవైలబుల్గా ఉండేలాగా మేము యాప్ తీసుకురావడం జరిగిందండి. అండ్ అలాగే దీంట్లో మీకు టెస్ట్ సిరీస్ అండి, ద ఇంపార్టెంట్ థింగ్. టెస్ట్ సిరీస్ని మనం మీ ముందుకి తీసుకురావడం జరిగింది గ్రూప్ 2 and 3 ఆస్పిరెంట్స్ కోసం. అయితే మరి మన టెస్ట్ సిరీస్ ఎలా ఉండబోతున్నాయి, గ్రంథాలయ టెస్ట్ సిరీస్ అనేవి క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో ఉంటున్నాయి, క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటాయా, మరి మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చేయబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అయితే టెస్ట్ సిరీస్ అనేవి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రంథాలయ యాప్లో మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంటాయి గ్రూప్ 2 and 3 ఆస్పిరెంట్స్కి. అండ్ ఇక్కడ మనం ఏంటంటే షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్లని అన్లాక్ చేస్తాము. లైక్ మీకు April 2nd వీక్ నుండి ఓకే ద నెక్స్ట్ వీక్ నుండి టెస్ట్ సిరీస్ అనేవి అన్లాక్ అవుతాయి ఓకేనా. అండ్ ఇక్కడ మేము మీకు అఫోర్డబుల్ ప్రైసెస్తో తీసుకురావడం జరుగుతుంది టెస్ట్ సిరీస్. ఎందుకంటే ప్రతి ఆస్పిరెంట్స్ని మేము ఫోకస్ చేస్తూ ప్రతి ఆస్పిరెంట్స్కి యూజ్ అవ్వాలి మన కంటెంట్ అన్న కాన్సెప్ట్తోని టెస్ట్ సిరీస్తో మీ క్వరీస్ అండ్ మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. సో అలా టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అంటున్నాం, మరి క్వాలిటీ ఏమైనా తగ్గొచ్చా అని మేబీ మీకు డౌట్ వస్తుంది అవునా. నో ఇష్యూస్. ప్రీవియస్గా జరిగిన ఎగ్జామినేషన్స్ లైక్ 2023లో జరిగినవి, అంతకు ముందు జరిగిన లైక్ మనకి ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినవి కానివ్వండి, బిఫోర్ దాట్ కూడా. సో ప్రతి క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసి ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ ట్రెండ్స్కి తగ్గట్టుగా మనం క్వశ్చన్ని డిజైన్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మన దాంట్లో గ్రంథాలయంలో మీకు స్టేట్మెంట్ వైజ్గా ఉంటాయి. ఇప్పుడు NCSC ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అని. సపోజ్ ఒక టాపిక్ పైన క్వశ్చన్ ఇస్తున్నాము అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మీకు రీసెంట్గా దానికి చైర్మన్ అపాయింట్ అయ్యారు అని కరెంట్ అఫైర్లో ఉంటే ఒకటి కరెంట్ అఫైర్ స్టేట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ వన్ సో అండ్ సో అపాయింటెడ్ యాజ్ NCSC చైర్మన్ అని. సెకండ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే NCSC యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి. అలా థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి NCSCకి ఏమైనా ఆర్టికల్స్ ఉంటే వాటిపైన, లేదంటే స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ అంటే 2 స్టేట్మెంట్స్ ఏమో సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయి, ఒక స్టేట్మెంట్ ఏమో కరెంట్ అఫైర్ అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్. సపోజ్ పాలిటీ అయితే, ఎకానమీ అయితే ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఓకే. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్లో ప్రతి టాపిక్ నుండి ఇలా స్టేట్మెంట్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే స్టాండర్డ్ కానీ క్వాలిటీ కానీ ఏమాత్రం మన క్వశ్చన్స్లో తగ్గదండి. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అకార్డింగ్ టు ఆర్ పేపర్స్ ఓకే. అంటే మన టెస్ట్ సిరీస్లో మీకుండే అడ్వాంటేజెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏంటి అనేది నేను చెప్తున్నాను ఓకేనా. అండ్ అలాగే మరి క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్స్లో ఇస్తున్నాము. దెన్ వాట్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్. మీరు టెస్ట్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఓకే. అంటే మేము మార్నింగ్ అన్లాక్ చేస్తాం, మీకు April 2nd వీక్ నుండి స్టార్ట్ అవుతాయి ఓకే. ఎవ్రీ సండే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆర్ యూ క్లియర్. సో ఆ షెడ్యూల్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను, ఏ రోజున ఏ షెడ్యూల్ ఉంటుంది. అండ్ ఆ డేట్ సపోజ్ ఇప్పుడు మనకి April 2nd వీక్లో అన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 16th or 17th ఒక ఎగ్జామ్ ఉందనుకుందాం. సో ఆ డేట్ రోజు ఎగ్జామ్ ఉండే పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్లో మనం ఏ టాపిక్స్ని కవర్ చేసామంటే ఏ టాపిక్స్ పైన క్వశ్చన్స్ ఇస్తున్నాము అనేది కూడా ఆ సిలబస్ని కూడా మీకు ఒక PDF ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీకు గ్రంథాలయ యాప్లో అవైలబుల్ ఉంటాయి ఓకేనా. సో ఆ PDFస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో అలా ఎవ్రీ సండే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ మాత్రం మండే ఉంటుంది
ఆర్ యూ క్లియర్? సో మిగిలినవన్నీ ఎవ్రీ సండే మీకు ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అయ్యాక ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే ఇంకా మీరు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్లో ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ కవర్ అయ్యాయంటే ఒక టాపిక్ మీరు టచ్ అయినట్టే కదా, రివైజ్ అవుతున్నట్టే కదా. అండ్ అలాగే మీరు కూడా కొంచెం బ్యాక్ అండ్ వర్క్ చేయాలండి. లైక్ మీ దగ్గర ఉన్న నోట్స్, సపోజ్ ఇప్పుడు ఎన్సీఎస్సీ అన్నాను, సో ఆ టాపిక్ గురించి ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకుంటే మన టెస్ట్ల ద్వారానే మీకు రివిజన్ అనేది అయిపోతుంది. సో అలా మేము మీకు టెస్ట్లని ప్లాన్ చేసామన్నమాట. ఓకేనా? అండ్ అలాగే మరి ఇక్కడ క్వశ్చన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ తెలుగు మీడియంలో ఉంటాయా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయా అనేది క్వశ్చన్ ఉంటుంది, రైట్? అయితే ఇక్కడ మేము 2 ఆస్పిరెంట్స్ లైక్ 2 మీడియంస్ని ఫోకస్ చేస్తూ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి బెనిఫిట్ అవ్వాలి అనేసి స్క్రీన్ పైన మీకు 2 క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. 2 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటాయి, తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు తెలుగులో ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఆర్ యూ క్లియర్? సో టెస్ట్ సిరీస్ మీరు మార్నింగ్ రాస్తే ఈవినింగ్ మొత్తం మీరు అనలైజ్ చేసుకునే విధంగా అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ కూడా మన టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు అవర్ టెస్ట్ సిరీస్ అండి. అండ్ అలాగే క్వాలిటీ గురించి చెప్పాను కదా, సో అలా క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ లాంగ్వేజ్. సో ఇది మీకు గ్రంథాలయ ఛానల్లో మేము మీకు తీసుకొచ్చిన టెస్ట్ సిరీస్ అండి. అండ్ వీటి షెడ్యూల్ కానివ్వండి, ఎన్ని టెస్టులు ఉంటున్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఎన్ని, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని టెస్టులు ఉంటున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో ఎవ్రీవన్ go like download Granthalaya app and also do support us in the same way. Thank you guys. We'll be going to meet in the next session with the schedule related to group 2 and 3 examinations. Okay, thank you.